హాయ్ సార్, ఐఎమ్ ఉపేంద్ర హియర్, కో-ఫౌండర్ ఆఫ్ ఎఫ్ఎల్ఎం. సో ఇప్పుడు ఈ స్మాల్ టౌన్ డెవలప్మెంట్లో ఎడ్యుకేషన్ సెక్టర్ ఏ రోల్ ప్లే చేస్తుంది? ఎందుకంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంది, పల్లెటూరులో ఉన్నాడంటే వీడికి ఏ చదువు లేదు. సో బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ శ్రీకాకుళం, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చా కాబట్టి బాగా చదువుకున్న వాళ్ళంతా బయటకు వెళ్ళిపోయారు, చదువురాని వాళ్ళంతా కూర్చొని వ్యవసాయం చేసుకున్నారని ఒక మిస్కన్సెప్షన్ ఉంది. బట్ పర్సనలీ నేను టైర్ 2, టైర్ 3 బ్యాక్గ్రౌండ్ ఉన్న సిటీస్ వాళ్ళతో నేను కమ్యూనికేట్ అవుతా. అవుట్ ఆఫ్ మా 1 million కమ్యూనిటీలో 70% వీ క్యాటర్ టు ద టైర్ 2, టైర్ 3 బ్యాక్గ్రౌండ్. దే ఆర్ ఎక్సెప్షనలీ టాలెంటెడ్. జస్ట్ బికాజ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్, లేదంటే ఏం చేయొచ్చు అనే ఒక అవేర్నెస్ లేకపోవడం వల్ల అక్కడ ఉండిపోయారు. సో హౌ టు ఎన్లైటన్ దెమ్, అంటే ఎడ్యుకేషన్ సెక్టర్ ఏ రోల్ ప్లే చేస్తుంది సచ్ దట్ దే బిలీవ్ ఎస్ వీ కెన్ డూ స్టేయింగ్ హియర్. ఇట్స్ నాట్ లైక్ నేను హైదరాబాద్ వెళ్తేనే గ్రో అవుతా, బెంగళూరు వెళ్తేనే గ్రో అవుతా కాదు. ఐ హ్యావ్ టాలెంట్ అండ్ అది పేరెంట్స్ నుంచి కూడా మైండ్ సెట్ కావాలి. ఇప్పుడు మా మదర్ అన్నారు, నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు గ్రో అవ్వలేవేమో, శ్రీకాకుళం బ్యాక్డ్రాప్లో ఉంటే నువ్వు కూడా వ్యవసాయం చేసుకుంటావు, సో వీ షుడ్ మూవ్ అవుట్. దట్స్ ద రీజన్ నేను అక్కడ నుంచి విజయవాడ మూవ్ అయ్యా, విజయవాడ నుంచి హైదరాబాద్ మూవ్ అయ్యా. ఐ గోట్ సక్సీడెడ్, బట్ దట్ డజంట్ మీన్ ఐ డోంట్ హ్యావ్ టాలెంట్ ఇఫ్ ఐ స్టే బ్యాక్. Place doesn't decide. Of course, it plays a role, but it is not the ultimate judge. So, what's your opinion on this? Upendra, you're absolutely right. మన ఎవరం కూడా హైదరాబాద్కో ఢిల్లీకో ఆకాశం నుంచి దిగిరాల. మీరు కానీ మీ తల్లిదండ్రులు కానీ అంతకుముందు తరం కానీ మనంతా గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళం కదా. కాబట్టి ఇక్కడున్న వాళ్ళంతా టాలెంటెడ్, అక్కడున్న వాళ్ళంతా టాలెంట్ కాదంటే మీరు అంతా ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఇండియన్ సొసైటీలో గొప్ప విజయాలు సాధించిన ఎవరినైనా ఏ ఫీల్డ్లోనైనా చూడండి, వాళ్ళ మూలాలు ఎక్కడున్నాయి? 190 మందికి గ్రామాల నుంచి ఉన్నాయి. కాబట్టి టాలెంటు అది పట్టణాల్లోనే ఉంటుంది, గ్రామాల్లో ఉండదు, లేకపోతే ఈ జిల్లాలో ఉంటుంది, ఆ జిల్లాలో ఉండదు. మూర్ఖులు అనుకునే మాట తప్ప ఇది వాస్తవం కాదు. బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ దట్ గ్రామాల్లో ఉంటే కొంచెం ఇంగ్లీష్ తక్కువ ఉండొచ్చు. పట్టణాల్లో ఇంగ్లీష్ బాగుందని నేను అనుకోవట్లా. మనకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. పట్టణాల్లో రెండు రావు, గ్రామాల్లో కొంచెం తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ రాదు. అది తేడా. కొంచెం షైనెస్ ఉండొచ్చు, కొద్దిగా సిగ్గుపడడం, బిడియం. అందుకని మన సొసైటీలో కొద్దిగా పెద్దలు కొద్దిగా ఉండటం, భయపడడం కొంచెం ఎక్కువ. సిటీస్లో కొంచెం తక్కువ ఉండొచ్చు. అంతేగాని టాలెంట్ విషయంలో పెద్దాడలేదు. బట్ ఓవరాల్గా ఎడ్యుకేషన్ ఈజ్ ఎ డిజాస్టర్. దట్స్ ఆల్సో ఎ ఫ్యాక్ట్. కొద్దిమందికి తప్ప తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు అయ్యండి, కాస్త బాగా ఖరీదైన స్కూల్కి పంపించి ఇంట్లో ట్యూషన్లు పెట్టి ఇంట్లో పట్టించుకుని అలాంటి కుటుంబాలు తప్ప మిగతా పిల్లల్లో 180 మందికి భవిష్యత్తు లేకుండా పోతారు. ఇట్స్ ఎ లార్జర్ ప్రాబ్లం. పట్టణాలు గ్రామాలు తేడా లేదు. అక్కడ మనం చాలా గొప్ప సోషలిస్టులం, అందరినీ నాశనం చేస్తున్నాం సమానంగా.